Hi guys, welcome to Smart Tech in Telugu. Guys, మన ఛానల్లో 1 మంత్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఎలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో ఇప్పటి నుండి ఎలాంటి ఇంటర్వెల్స్ లేకుండా రెగ్యులర్గా ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి టెక్నాలజీ అండ్ గ్యాజెట్ రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ మనకి OnePlus 12 మొబైల్ అయితే రీసెంట్గా చైనాలో లాంచ్ అయింది అండ్ ఈ ఫోన్ ఎగ్జాక్ట్గా జనవరి మంత్లో ఇండియాలో లాంచ్ అవబోతుంది. అంటే 2024 ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవబోతుంది. బట్ ఖచ్చితంగా ఈ ఫోన్ కోసం అయితే ఇండియాలో చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే లైక్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన OnePlus 11 కానీ OnePlus 11R కానీ సో అంత హ్యూజ్ అప్గ్రేడ్ మొబైల్స్ అయితే కాదు, అంటే అంత సాటిస్ఫై చేసిన ఫోన్స్ అయితే కాదు. అందుకోసమని ఈ OnePlus 12 మొబైల్ కోసం అయితే చాలామంది ఇండియాలో వెయిట్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ అది కాకుండా యాపిల్ ఫోన్కి ఆల్టర్నేటివ్గా ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే మాత్రం సో ఆండ్రాయిడ్లో OnePlus ఫోన్సే కాబట్టి చాలామంది అయితే ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఫోన్ మేజర్ అప్గ్రేడ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా, అంటే పర్టికులర్గా సో బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్ లాగా అనిపించింది. పర్టికులర్గా బ్యాక్ సైడ్ కెమెరా చుట్టూ ఏదైతే మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఉందో అది మాత్రం చాలా యూనిక్గా అండ్ చాలా స్టైలిష్గా అయితే అనిపించింది. అండ్ ఈవెన్ ఇది ఒక్కటనే కాదు, బ్యాక్ సైడ్ కంప్లీట్లీ మీకు బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం సో కంప్లీట్లీ గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ దాంతోపాటు ఫ్రాస్టెడ్ డిజైన్ అండ్ ఇవన్నీ కూడా నాకు సో కొంచెం యూనిక్గా అండ్ కొంచెం ప్రీమియంగా అయితే అనిపించాయి ఓవరాల్గా 60,000 రూపీస్ ప్రైస్లో. అండ్ ఈవెన్ అది ఒక్కటనే కాదు, ఇందులో మీకు 5400 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 100 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో ఫస్ట్ టైం ఒక OnePlus ఫోన్లో 5400 mAh బ్యాటరీ బ్యాకప్ ఉండటం అనేది సో ఖచ్చితంగా మనం 60,000 రూపీస్ ప్రైస్ పెట్టి కొంటున్నప్పుడు మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది బెటర్గా రావాలి కాబట్టి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 5400 mAh బ్యాటరీ అనేది ఖచ్చితంగా క్వైట్ ఎనఫ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు 50% ఛార్జింగ్ అనేది మీకు 10 మినిట్స్లో ఛార్జింగ్ అవుతుంది అండ్ 100% ఛార్జింగ్ అనేది మీకు 25 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ 55 వాట్స్ మీకు వైర్లెస్ ఛార్జింగ్కి కూడా ఈవెన్ సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం OnePlus 12 అనేది ఒక పవర్ఫుల్ బ్యాటరీ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇందులో డిస్ప్లే అండ్ యాప్టిక్స్కి వెళ్తే మాత్రం అఫ్కోర్స్ మీకు 6.8 ఇంచ్ 2K AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ మీకు డాల్బీ విజన్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మీకు HDR10+కి సపోర్ట్ చేస్తుంది అండ్ 10-bit AMOLED డిస్ప్లే అండ్ ఎవ్రీథింగ్ అన్ని రకాల ఫీచర్స్ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. ఈవెన్ 4500 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ మీరు ఎక్కువగా వీడియో కంటెంట్ లేదంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం సో ఖచ్చితంగా ఇందులో మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే కలర్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఒక పవర్ఫుల్ డిస్ప్లే మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు యాప్టిక్స్ చూసుకున్నట్లయితే మాత్రం లైక్ మీరు వాట్సాప్ కానీ లేదంటే ఎక్కువగా సోషల్ మీడియా కాంటెంట్ అండ్ దాంతోపాటు మల్టిపుల్ యాప్స్ అండ్ సెట్టింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా మీకు యాప్టిక్స్ అంటే మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది OnePlus 12 మొబైల్లో. ఎందుకంటే ఇందులో మీకు లీనియర్ ఎక్స్ యాక్సిస్ మోటార్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే సో OnePlus 12లో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8th Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. తెలిసిందే ఇది ఒక పవర్ఫుల్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. లైక్ సింపుల్గా చెప్పాలనుకుంటే యాపిల్ మొబైల్స్కి కాంపిటీటర్గా ఉన్న ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు LPDDR5X ర్యామ్ సపోర్ట్ వస్తుంది అండ్ UFS 4.1 సపోర్ట్ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఓవరాల్గా ఈ ఫోన్లో మీకు టూ గుడ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ఇందులో కెమెరా సెటప్ విషయానికి వెళ్తే అఫ్కోర్స్ మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇందులో మీకు సోనీ లైటికా అంటే LYT808 సెన్సార్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది మీకు లైక్ కెమెరా సెన్సార్స్లో చూసుకుంటే ఒక పవర్ఫుల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీకు చాలా బెటర్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో ఉంటుంది. సో ఫైనల్గా ఈ ఫోన్ అనేది ఇండియాలో ఖచ్చితంగా జనవరి మంత్లో లాంచ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఒక 65,000 రూపీస్ ప్రైస్లో లాంచ్ చేస్తారు. బట్ కార్డ్ ఆఫర్స్ అన్ని క్లెయిమ్ చేసుకుంటే అరౌండ్ 60K ప్రైస్లో మాత్రం ఈ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ అవుతుంది. సో పర్టికులర్గా ఆ ప్రైస్లో చూసుకుంటే లైక్ OnePlus బ్రాండింగ్ అండ్ ఆక్సిజన్ సాఫ్ట్వేర్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటే సో మేబీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మంచి మొబైల్ లాగానే కనిపిస్తుంది. ఫైనల్గా ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.